సిచ్యువేషన్ తో మనందరినీ కడుపు పన్న వేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. హలలే 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 హైలే లే అమెరికానే ఎన్ఆర్ఐలా ఏలినట్టుందే. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తున్నాను సార్. నా పేరు రామ్ ప్రసాద్, ఒకటి పేరు సుధీర్, ఒకటి పేరు సన్నీ. మేము ముగ్గురు 15 years అయింది సార్ విడిపోయి. మేము నిక్కలేసే టైంలో లెక్కలేసాం సార్. మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సార్, నాకు కష్టం వస్తే ఒకడు బాధపడతాడు, ఇంకోటి ఏడుస్తాడు సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆడు షాప్కి తీసుకెళ్ళాడు, ఇంకోటి సినిమాలు తీసుకెళ్ళాడు సార్. మా ఫ్రెండ్షిప్ చెప్పాలంటే రాస్తే రామాయణం వద్దు సార్, చెప్తే భారతం వద్దు సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్కిట్ వద్దు సార్. అలాంటి ఫ్రెండ్షిప్. ఆయన కళ్ళంకి వెళ్తున్నాను. హలో సన్నీ, రామ్ ప్రసాద్, సన్నీ చెప్పు, మాట్లాడు ఏదైనా. నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. ఎవరో ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా? సుధీర్, రే పెద్దోడా, అరే చిన్నోడా, రే ముసలోడా, రే ముసలోడా, చెప్పరా కర్రోడా, కర్రోడా. నువ్వేనా మాట్లాడరా? నువ్వే మాట్లాడరా. ఎవడో ఒకడు మాట్లాడండి రా. ఏరా మర్చిపోయారా చిన్నప్పుడు మనం ఎప్పుడు కలుసుకున్న మాట అనుకునే వాళ్ళే. పట్టుకో. ఎవడ్రా స్నానం చేయలేదు? నేను స్నానం చేశానే. నేను కూడా చేశారా? నేనే చేయలేదు. చిన్నప్పుడు నింతే నువ్వే తప్పు చేస్తా మనం ఒప్పించుకుంటావు. అవన్నీ కదరా. ఆఫ్టర్ 15 years అందరూ హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. ఏరా సన్నీ, పెళ్ళైందా? పెళ్లి కాలేదురా. ఏరా అంటే మీరు ఇద్దరు లేకుండా నేను ఎన్నో పెళ్లి చేసుకుంటారా? రాంప్రసాద్, నీకు పెళ్ళైందా? అయిందిరా. పెళ్ళి అయిందా? నాకు చెప్పలేదేంట్రా? నన్ను క్షమించరా. పెళ్ళైతే ఏంది? అట్లీస్ట్ పిల్లలు ఉన్నారా? లేరురా. ఏరా? మీ ఇద్దరిని పెళ్లికి పిల్లదని బాధతో నేను పిల్లలు కనలేదురా. బంగారమ్మ చెవులు పట్టుకో. సూపర్ రా నువ్వు. ఏరా సుధీర్, నీకు పెళ్ళైందిరా? నాకు పెళ్ళి ఒక్కటే కాలేదురా. నాకు పెళ్ళి ఒక్కటే కాలేదురా. సరే అదెంతో తెలిసారా? చిన్నప్పుడు గుర్తుందా? మనందరం కలిసి అమ్మ నాన్న ఆడుకునేవాళ్ళం. నేను, లక్ష్మి, నువ్వు, ఈడు. నేను ఎప్పుడు ఆడావరా? మా ఇద్దరికి పిల్లల క్యారెక్టర్ ఇచ్చి అమ్మాయి క్యారెక్టర్ ఇద్దరు చేసేవారు. మా ఇద్దరిని పడుకోబెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోయేవారు. ఏరా నువ్వు అలాగొని ఏం చేస్తున్నావు ఇప్పుడు? వైన్ షాప్ పెట్టుకున్నారా? వైన్ షాప్ ఏంట్రా? అరే 10 కాగానే వైన్ షాపులు బంద్ చేస్తుర్రా. మందు దొరకట్లేదు, ఎందుకులే అని నేనే షాప్ పెట్టేసుకున్నాను. నువ్వేం చేస్తున్నారా? మొన్నటి వరకు టీసీఎస్ లో జాబ్ చేశారా? 50,000 వచ్చేది. లాస్ట్ మంత్ కంపెనీ మారని ఇప్పుడు 40 వస్తుంది. హ్యాపీరా? అదేంట్రా 50,000 వస్తే నాట్ హ్యాపీ, 40,000 వస్తే హ్యాపీ? అంటే టీసీఎస్ లో 50,000 అన్ని 2,000 నోట్స్ ఇచ్చేవారా. ఇందులో అన్ని 100 రూపీస్ నోట్స్ ఇస్తున్నారు. ఎక్కువ వస్తున్నాయి. మా మిస్సెస్ కూడా ఎక్కువ సంపాదించిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా విషయం పక్కన పెట్టు, నువ్వేంట్రా ఫేస్బుక్ లో రోజుకో సెల్ఫీ తీసుకుని కారుతో పెట్టుకుంటున్నావు? ఏముందిరా, నోటెల్ ఉంది కదా. నోబటల్ లేదా? చిచి అదేం కాదు, నోటెల్ వ్యాలెట్ పార్కింగ్ జాబ్ చేస్తున్నాను. వచ్చిన కారులతో ఫోటో దిగి పెట్టుకుంటా ఉంటాను. ఆఫ్టర్ 15 years కలిసాం, ఇంకా మనం విడిపోకూడదురా. పొరపాటుగా విడిపోయారంటే ఇంకా నేను పిల్లలు కలను. నేను పెళ్లి చేసుకోను. నేను కూడా పెళ్లి ఒకటే చేసుకోను. పెళ్లి ఒకటే చేసుకోను. అరే ఎందుకు వచ్చాం? ఏ పార్టీ లేదా? ఏంట్రా మంది వేయాలి ఏదన్నా అవని 6 కల్లా వెళ్ళిపోవాలరా. నేను నాకు పని 6 కల్లా వెళ్ళిపోవాలరా. ఏ అంటే ఇంట్లో మామిడి తిరుగుతుందరా 6 దాటిందంటే. అరే నా దగ్గరకు వచ్చినా చెప్పొచ్చు కదరా. అమ్మో లేదు 6 అయితే వెళ్ళిపోతాను నేను. సరే ముందు పెగ్గా అయ్యి ఎందుకు తర్వాత మాడుకుందాం. బయలుదేరుతాను నేను. ఇంకా అరే ఉండొచ్చు కదరా. నేను వెళ్ళిపోవాలి. 6 అయిపోతుంది, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. రే నేను వెళ్ళిపోవాలరా. అరే ఇగో 15 సంవత్సరాల తర్వాత కలిసినాం కదా, మీరు ఇట్లా వెళ్ళిపోయారు అనుకో, నేను చచ్చిపోయిన తొట్టేరా. అంటే అంత మాట అంటావు? ఒక్క నిమిషం ఆగు, ఇంటికి ఫోన్ చేసుకొస్తా. ఇప్పుడు 6 దాటిన తర్వాత నాకు రేజ్ చేయడం తెలిస్తే వీళ్ళిద్దరు పరుగు పోద్ది. ఏదో మేనేజ్ చేసి ఎస్కేప్ అయిపోలే. అరే సనే, మా ఆవిడ ఫోన్ చేశాను. 6 అవగానే పడుకుని పోమని చెప్పిందిరా. ఓకే ఓకేనా? నేను ఒక ఫోన్ చేసుకుని వచ్చేస్తాను. ఎవరికి చేస్తావురా? అదే వ్యాలెట్ పార్కింగ్ కదా, ఎవడో ఒకటి పంపించాలి.
ఆడి దాటాక నా కళ్ళు కనబడి నీకు తెలిసిందనుకో మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోయింది. ఏం చేయాలి? ఏముంది, ఆడు ఫుల్ మందు పట్టించేస్తే ఆడే పడుకుని పోతాడు, మనం హ్యాపీగా మనం పడుకుని పోవచ్చు. చెప్పండి ఇంకేంటి విశేషాలు? సుధీర్, అక్కడ కూర్చున్నావేంట్రా? ఆరైపోయిందా? అయిపోయింది కానీ అరే మా ఇల్లు చూపిస్తుందా? ఇగో ఇదే బెడ్రూమ్. బాగుందిరా, నైస్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఎక్కడ ఉందిరా? ఫర్నిచర్ చేయించాలి. అదే నైస్ ఫర్నిచర్ చేయించవచ్చు, స్పేషియస్ గా ఉంది కదా అని చెప్పి. ఇగో ఇది టీవీ. కనబడింది టీవీ. టీవీ ఇక్కడ ఉంటే అక్కడ చూస్తావేంట్రా నువ్వు? టీవీ కదా, వాషింగ్ మిషన్. అదే కంపెనీ ఏంటా అని చెప్పని చూస్తున్నాడు, చాలా బాగుంది కదా అని చెప్పి. కంపెనీ అని ఇంకేమైనా ఉన్నాయి చూపించడానికి? నా హాల్ ఉంది, హాల్ చూస్తూ అని నాకు చూపిస్తావా? రామప్రసాద్ గారికి కూడా చూపించచ్చు కదా. ఏ నువ్వు చూస్తే ఒకటి నేను చూస్తే ఒకటా? ఏ నీ కళ్ళు కళ్ళు కదా, మన ఫ్రెండ్ ఇల్లే కదా, ఈ రోజు కాబట్టి రేపు చూడొచ్చు. అరే ఎవరు చెప్తున్నారా? నేను ఇక్కడ ఉన్నాను రే. చిన్న విషయం కట్టేపోతా ఆడ మొహం చూడలేను. మనం ఏమనుకున్నారా? ఎప్పుడు కలుసున్నా సర్లే మందని దందా. చలో ఏంట్రా చేర్స్ అంటే మొక్కల మీద ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పెట్టుకున్నారు. అంటే తాగించుకుందామని. సర్లే కానీ నేను పోయి మందు తీసుకురానా? మంది అయిపోయిందా? నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? అదేంటి? నువ్వు వెళ్తావా? నువ్వే వెళ్ళు. సరే నువ్వు నేను అలాగా టాయిలెట్కి వెళ్ళి వస్తా. టాయిలెట్కి వెళ్తున్నావా? నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అరే వచ్చావా? అరే భలే వచ్చారు వెనకలే. సోఫాలో కూర్చుందా? సోఫాలో కూర్చొని ఇవాళ ఫుల్ గా బాధలన్నీ మాట్లాడేసుకోవాలరా. అంతే. సోఫానా? అంటే సోఫాలో కూర్చుని మంచిది కదరా, కింద కూర్చుని హెల్త్ మంచి తెలుసు కదా నీకు. ఓ తెలుసు, నేను అందుకే కావాలని కింద కూర్చున్నా. సూపర్ సూపర్. ఇంకేంట్రా సంగతులు? ఇంకేముందిరా, ఎలా సిగరెట్ ఉందా? సిగరెట్ ఉందరా. సిగరెట్ వెలిగిరా నువ్వు? సిగరెట్ నేను వెలిగించాలా? అరే నువ్వు వెలిగిస్తే తాగాలని ఉందరా నాకు. సరే నోట్లో పెట్టుకో. వెలిగించు. ఏంట్రా చూసి అంటున్నా? అదే వెలిగించాను. వద్దులేరా, సిగరెట్ ఇంజరీస్ టు హెల్త్. నువ్వు కూడా ఇంజరీస్ టు హెల్త్ అందరికి. ఇంకేంట్రా సంగతులు? ఇంకేం లేదు, నేను అలా ఒకసారి బ్యాక్కి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా కూర్చొని. నేను ఒక్కడిని ఎలా కూర్చోను? నేను ఎటన్నా ఇల్లు వస్తాను అలాగా. అరే రాంప్రసాద్, అరే రాంప్రసాద్, వద్దులే రాంప్రసాద్. రాంప్రసాద్ ఇంకేంట్రా సుధీర్ విషయాలు అయితే? మనం విడిపోకూడదురా సుధీర్. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఆటలు పాటలు గుర్తుందిరా? మనం చిన్నప్పుడు కళ్ళకి గంటల ఆడుకున్నావు, గుర్తుందా? అప్పుడే రెడీ కూడా ఉన్నా నువ్వు. ఎక్కడా ఎక్కడా ఏంట్రా ఎక్కడా ఎక్కడా అంటున్నావు? ఎక్కడేట్రా? మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా. అవును, కళ్ళకి గంటల మర్చిపోయావా? నాకెందుకు కూర్చో బలివాడివే. అదే ఆడుతున్నావు. కళ్ళగంతలు ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు నువ్వా నేనా? నేను కట్టుకున్నా కదరా. నువ్వు కట్టుకున్నావు. కనబడుతుంది. ఏది పట్టుకో. నన్ను పట్టుకోలేవు. పట్టుకోలేవుగా. ఎక్కడా నన్ను పట్టుకోలేవురా. దొరికిపోయారా? నువ్వు గ్రేట్ రా ఏమన్నా రాంప్రసాద్. మనం ఏమనుకున్నారా? ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ మనందరం. అరే నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ తెలుసు ఇక్కడ ఉన్నావని, అందుకే ఢిల్లీ. అరే సుధీర్, నువ్వేదిరా అక్కడ ఎక్కడో గాల్లో మాట్లాడుతున్నా? మీరు ఎక్కడ ఉన్నారని తెలుసు, ఉత్తిని అటు వెళ్ళి వద్దామని అటు వెళ్ళే. ఎక్కడరా? వచ్చా దొరికా. అరే 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 ఏంట్రా నువ్వు నాకు
అరే అంటే చిన్నప్పుడు మనం ఏనుగా ఆడుకున్న గుర్తుందా మర్చిపోయావా అరే కరెక్ట్. అరే అలాగే గుర్తు ఏనుగమ్మ, ఏనుగు కాదురా, ఎక్కుడు దుంకుడు ఆట ఆడదాం. ఒంగుడు తుడుగులు రాది. అదే ఓకే అయితే ఫస్ట్ సుధీర్ గడు దూకుతాడు రా. సరే, నేను ఇక్కడ ఉంగుతా, నా మీద దుంకుంటా. ఓకే ఓకే కమాన్ రా సుధీర్ తోకాలి. అరే నీకెందురా దుంకుర్రా రే. 1 2 3 ఓ అమ్మా అరే మెట్టల్. అరే అరే నేను ఇక్కడ ఉంటే అక్కడ ఎక్కడో దుంకుతుందిరా నువ్వు. అంటే ప్రాక్టీస్ చేయాలి కదా ఫస్ట్, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఈడ ఉంటా, ఆ, దుంకున్నా మీదకించి. నువ్వు ఏడే ఉంటావు, ఇక్కడే ఉంటా. ఎటు కదలో. చల్లా నువ్వు వంగు. కమాన్ సుధీర్ తోకాలరా. ఉండదు, అక్కడ ఉండు. Come on, 1 2 3 ఓ అరే రామ్ ప్రసాద్, నువ్వేంట్రా సుధీర్ గారు దుంకుతుంటే చెల్లె దగ్గరకు వచ్చి సప్పట్లు కొడుతుందిరా. అంటే ఎంకరేజ్ చేస్తున్నాను కొట్టమని బాగా. నువ్వు దుంకుతా. ఇప్పుడు నేనా ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తోకాలి? ఇక్కడ నుంచి దుంకలే. ఓకే నీకు దుంకనికి రాదు కానీ పండుకుంటా దుంకు. 1 2 3. అరే దుంకమంటే మా ఇంటి మీదకే దుంకురేదిరా పిచ్చినా కొడుకులు. సరోజా గారు స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. అందరు బాగా చేశారు. నాకు బాబు సార్ బాగుంది మహేష్ రావటం. అది సన్నీ వచ్చిన తర్వాత మహేష్ ని పంపించేసారు. అక్కడ కొంచెం డ్రామా ప్లే చేస్తుంటే హైలైట్ అయ్యేది ఇంకా. బట్ ఎనీహౌ ఇట్స్ ఓకే, గుడ్.